మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే సఫల ఏకాదశి వ్రతం చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఏదైనా రంగంలో విజయం సాధించడానికి ఈ తిథి చాలా ఉత్తమమైనది. అందువల్ల ఈరోజు చేసే పరిహారాలు కూడా చాలా ప్రభావవంతమైనవిగా చెబుతారు. ఈ సంవత్సరం డిసెంబర్ 15 తిథి ప్రకారం ఉదయం తిథి ప్రకారం డిసెంబర్ 15నే సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. వృత్తి వ్యాపారంలో విజయం సాధించడం కోసం సఫల ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీంతో పాటు మీరు మీ కార్యాలయంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేయండి. దీనివల్ల కూడా లాభం ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి సఫల ఏకాదశి నాడు పిండితో దీపం తయారు చేసి విష్ణువు ముందు వెలిగించండి. దీనివల్ల కూడా త్వరలోనే శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి. ఉత్తమ ఫలితాల కోసం పిండితో దీపం తయారు చేసి అఖండ జ్యోతిని వెలిగించండి. వివాహ జీవితంలో ఏదైనా సమస్యలు ఎదురవుతుంటే సఫల ఏకాదశి రోజున అరటి చెట్టుకు పచ్చడి దారం చుట్టి పూజ చేయండి. దీనివల్ల జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం వస్తుంది. కొన్నిసార్లు కష్టపడి పనిచేసిన వ్యక్తి విజయం సాధించి దీని పరిష్కారంగా సఫల ఏకాదశి రోజున విష్ణువుకి తియ్యటి పదార్థం నివేదించండి. విష్ణు సహస్రనామాన్ని జపించండి.